హాయ్ ఫ్రెండ్స్, నిన్న సండే మేము మా ఫ్రెండ్స్ అంతా కలిసి బ్లూ ల్యాండ్కి వచ్చామండి. అక్కడ ఫుల్ రష్ ఉన్నారు సండే కాబట్టి. తిరుపతి వాళ్ళకంటే కూడా అవుట్ సైడ్ వచ్చే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఎక్కువ చెన్నై వాళ్ళే ఎక్కువ ఉన్నారండి, తమిళ్ వాళ్ళు. ఫుల్ రష్ ఉన్నారు. మాకైతే భయం వేసేసింది. అసలు ఎంట్రీనే ఇంతమంది వెయిటింగ్లో ఉన్నారు అంటే ఇంకా అక్కడ ఎలా మనం ఎంజాయ్ చేసేది అని మేము చాలా టెన్షన్ పడ్డాము. సరేలే, ఇంత దూరం వచ్చేసాం కదా అని చెప్పి మేము ఇంకా ఫైనల్గా టికెట్స్ తీసుకొని లోపల ఎంట్రీ అయిపోయాము. అక్కడైతే చాలా బాగుంది. మంచి ఎండలో వెళ్ళాము. ఫుల్ ఎండ అండి. ఇంకా చాలా రోజులు అయిపోయింది కదా బయటికి వెళ్ళి అని చెప్పి అందరం కలిసి, మా ఫ్రెండ్స్ అంతా కలిసి మేము ప్లాన్ చేసాము. ఓకే, టికెట్ తీసుకొని ఇక్కడ ఎంట్రీ అండి. ఫస్ట్ ఇక్కడ ఎంట్రీ మొత్తం చెక్ చేస్తారు. అక్కడ వాటర్ బాటిల్ కూడా అలో లేదు అస్సలు. వాటర్ బాటిల్ కానీ కూల్ డ్రింక్స్ కూడా అలో లేదు. మంచిగా చాలామంది వచ్చారు. ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. అంటే మనకి తిరుపతికి చంద్రగిరికి కొంచెం సరౌండింగ్స్లో ఉంది కాబట్టి మనకి ఇక్కడ దగ్గర ఏమి లేదు కాబట్టి ఇదే కొంచెం బెటర్ అనిపించింది. ఇంకెందుకంటే మనము చాలా దూరం వెళ్ళాలి కాబట్టి ఇది చంద్రగిరి దగ్గరలో ఉంది. మనం వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. బెటరే అండి, వేస్ట్ అని అయితే లేదు, పర్లేదు. పర్ హెడ్ వచ్చి 700 ఎంట్రీ ఫీజు. లోపల ఫుడ్కి అమౌంట్, మిగతా అన్నీ ఫ్రీనే. అక్కడక్కడ వాటర్ కూడా సప్లై ఉందండి. మనకి వాటర్ కావాలన్నా కూడా ఉంది. మొత్తం ఇదంతా ఎంట్రన్స్ అండి. మనం లోపలికి వెళ్తానే మంచిగా ఉన్నాయండి. పిల్లలకి, చిన్న పిల్లలకు కూడా ఉంది సపరేట్గా. పూల్స్ ఉన్నాయి సపరేట్గా ఎంజాయ్ చేయడానికి. చాలా బాగుంది. మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. చాలా వరకు రైడ్స్ ఉన్నాయి. పైనుంచి కూడా చాలా ఉన్నాయి స్లోప్స్ అవన్నీ. కాకపోతే పైకి కిందకి ఎక్కలేకే సగం కాలు నొప్పులు వచ్చేసాయి. ఫుల్గా ఎంజాయ్ చేసాము. నైట్ ఇంటికి వచ్చే లోపల ఫుల్ బాడీ పెయిన్స్. మంచిగా ఎంజాయ్ చేసాము ఉన్నంత వరకు. ఒక 3 వరకు బాగా ఫుల్ ఎండ ఉన్నింది. మళ్ళీ 3 తర్వాత కొంచెం బెటర్గా ఉన్నింది. ఇక్కడ లంచ్ చేసేది ఇక్కడంతా డైనింగ్ ఫుడ్ కోర్ట్ అండి ఇది. ఓకే, మనం అటు సైడ్ కొంచెం పైకి వెళ్తే డ్రెస్సింగ్, దానిపైకి వెళ్తే మనము అటు స్లైడ్స్ ఉంటాయి కదా అవన్నీ ఎక్కి దిగడానికి. ఇక్కడ వచ్చి చిన్నపిల్లల వరకు ఈ లెఫ్ట్ సైడ్ వచ్చి అంతా స్ట్రైట్గా ఉండేవంతా చిన్నపిల్లలకి. అలాగే వేవ్ పూల్ ఉందండి. ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది వేవ్ పూల్, అది ఉంది. రైన్ డ్యాన్స్ ఉంది. నాట్ బ్యాడ్ అండి, బెటర్గానే ఎంజాయ్ చేయొచ్చు వెళ్ళినంత వరకు. చాలా ఉన్నాయండి కానీ ఓపిక్గా తిరగాలి మొత్తము. మనం 700 ఇచ్చినందుకు అక్కడ వరకు న్యాయం చేసి రావాలి. సో మేము చాలా వరకు అన్నీ తిరిగేసాము. ఒక్కొక్కటి 2 టైమ్స్ కూడా తిరిగాము. కాకపోతే ఫుల్ రష్ ఉన్నారు కాబట్టి చాలా వరకు ఎంజాయ్ చేయలేకపోయాము. ఎందుకంటే వెయిటింగ్ లిస్ట్ ఎక్కువ అన్నమాట. ఎక్కువసేపు వెయిటింగే ఉన్నింది. చాలాసేపు వెయిట్ చేసి మళ్ళీ అన్నీ దిగాల్సి వచ్చింది. ఓకే, కొంచెము మనము సండే అలాగా కాకుండా మిడిల్ డేస్ ఎప్పుడైనా వెళ్తే బాగుంటుంది నా ఫీలింగు. లాస్ట్లో ఫైనల్గా మేము రిటర్న్ అయిపోతున్నాము. ఈవినింగ్ ఒక 5:30 అలా అయింది. ఒక 5:30 వరకే అండి లాస్ట్. 10:30 to 5:30. మాకు అక్కడ 6 అయిపోయింది. అక్కడ ఫుడ్ కూడా నాకు అంతగా నచ్చలేదండి. మేము వెజ్ రైసు న్యూడిల్స్ తీసుకున్నాము. అస్సలు అరగను కూడా లేదు. ఎందుకంటే అసలు ఉడకలేదు ఫుడ్. కాకపోతే కాస్ట్ ఎక్కువ ఉంది. ఒక్కొక్క 200, 150 అలా ఉంది. మేము లైట్గా ఒక్కొక్కటి తీసుకొని అందరూ షేర్ చేసుకొని తినేసాము. అసలు నాకు సరిపోలేదు అక్కడ మాకు ఎవరికి. మేము లైట్గా తిన్నాం ఫుడ్ బాగాలేదని. ఇంకా బయట తిందాంలే అని చెప్పి వచ్చేసాము లాస్ట్కి. మొత్తం వ్యూ అండి ఇది. బయటకు వచ్చేసాం లాస్ట్కి. ఇంక అందరూ వెళ్ళిపోయారు ఆల్మోస్ట్. ఓకే అండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.